ఈస్ దేర్ ఎనీ డీపర్ అంటే ఫస్ట్ టైం వేసిన ఓట్కి ఇప్పటికి ఏం గమనించారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఏం చూసి ఓటేస్తారు అనేది ద క్వశ్చన్. డబుల్ టైం ఓటర్స్ ఎవరున్నారు ఇక్కడ? ఓకే ఓకే, యా యా ప్లీజ్ ప్లీజ్. మెయిన్ థింగ్ ఏంటంటే 2017లో నేను ఓటేసాను, ఫస్ట్ ఓట్ నాది. ఆ ఓటు వేసినప్పుడు ఏంటిదంటే నా అపార్ట్మెంట్లో ఎవ్రీ వన్ అంటే ఇంచుమించు 30 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ 30 ఫ్లాట్స్ అందరూ కూడా కరప్టెడ్ ఓట్స్ అనమాట. ఇవన్నీ కరప్టెడ్ ఓట్స్ అని ఎందుకన్నారంటే ఎవ్రీ వన్ టేకెన్ ఆల్మోస్ట్ 5,000 పర్ ఓట్. సరే మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నేను 5,000 తీసుకొని ఓటు వేయాలి అని నేను అనుకుంటే అది నా పరంగా నా గురించి నేను ఆలోచన చేస్తున్నట్టు. ఆఫ్టర్ 2017 నేను కరప్టెడ్ ఓటే వేసాను. నేను చెప్తున్నాను, కరప్టెడ్ ఓటే వేసాను నేను. ఎందుకంటే నా పేరెంట్స్ వల్లనో లేకపోతే తెలియకనో వేసాను నేను. ఆఫ్టర్ 2017 నాకు ఓటు వేయాలి అంటే ఒక డాట్ అనమాట. అది నాకేం తెలియదు, నేను ఓటు వేయాలి అవసరం లేదు అని ఒక థాట్ వచ్చింది నాకు. ఎందుకు అంటున్నానంటే ప్రతి దాంట్లో ఇరిగేషన్లో కానివ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో పొలిటికల్ అపీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు నీ కోసము ఇప్పుడు ఒక పొలిటీషియనే కావచ్చు, ఎవరో ఒక అథారిటీ, ఒక గవర్నమెంట్ నీకు డబ్బులు ఇచ్చి నీకు ఓటేయమని చెప్పింది అంటే నీవు ఆ ఓటు నువ్వు వేసింది ఏం లాభం, ఏం లాభం? ఇప్పుడు నువ్వు ఆ ఓటు గురించి 5,000 తీసుకున్నావు, రేపు ఫ్యూచర్లో నీకేమన్నా నువ్వు ఎడ్యుకేషన్లో ఒకవేళ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, క్రికెటర్ అవ్వాలనుకున్నావు, అదే నువ్వు అయ్యే టైంకి వాడు ఏదైనా మైనస్ పాయింట్ పెట్టి నీకు ఒక డబ్బులు ఇవ్వమని అడిగితే నువ్వు ఏ ముఖం పెట్టుకొని 5,000 తీసుకొని ఓటేసావు. వాడు 50,000 అడిగి నీకు ఇస్తా, నీకు క్రికెటర్ కావాలని నీకు 50,000 నేను నీకేమైనా చేస్తానంటాడు. అంటే కరప్షన్ అన్న, మొత్తం కరప్షన్, ఎట్టి తీసినా కరప్షన్. నువ్వు ఓటు కరప్షన్తోనే నువ్వు ఓటేస్తున్నావు, కరప్షన్తోనే వాడు నిన్ను రూల్ చేస్తున్నాడు. ఇటువంటివన్నీ పోతేనే రేపు ఓటు వేయాలన్న ఆ థాట్ వస్తుంది మంచిగా, లేకపోతే రాదు. అది ఉన్న విషయం, అదైతే రైట్. దిస్ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓట్ వేయకపోతే, మీరు అన్నారు కదా మారితేనే వేయాలని, అసలు ఓటు వేయకపోవడం వల్ల ఏమవుతుంది అసలు? హాయ్, నా పేరు సాయితేజ. బేసికలీ నేను టూ టైమ్స్ ఓటేసాను ప్రీవియస్లీ. ఒకసారి ఓటేసిన వాళ్ళు గెలిచినారు, ఒకసారి వేసిన వాళ్ళు ఓడిపోయినారు. నాకేమర్థమైందంటే నేను ఓటేసిన వాళ్ళు గెలిచినా గెలిచకపోయినా డైరెక్ట్గా అంటే నాకే కాదు, మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా వాళ్ళకి ఏమీ పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో వాడికి బెనిఫిట్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఎట్లా ఆలోచిస్తారంటే, నేను ఇప్పుడు ఓటేస్తే ఎలాగో గెలవడు అంటే క్యాండిడేట్ని బట్టి ఒకవేళ వాళ్ళ మీద నమ్మకం ఉండదు, నాకు వేరే క్యాండిడేట్ అంటే ఇష్టం, వాడికి ఓటేసినా కానీ వాడు గెలుస్తాడో గెలవడో చెప్పలేడు, మ్యాక్సిమం గెలవడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన లోక్ సత్తా పార్టీ ఫౌండర్ జేపీ గారు ఉంటారు, అతనికి హేటర్స్ తక్కువ, కానీ అతను వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అతను గెలవడాన్ని ఆ విషయం నాకు తెలుసు. అడిగితే అందరూ అదే చెప్తారని, గెలవాలని అనుకుంటారని ఎవరు ఓటేయరు. సో నేను అలాంటి వ్యక్తి వస్తే బాగుండని నేను ఒక్కడిని పోయి ఓటేస్తా. ఆ ఓటు వల్ల లాభం లేదు. మీరు వేసారని ఓటు? నేను ఓటేసాను, అదే ఒకసారి గెలవలేదన్నా కదా. అచ్చా, ఓకే. సో నేను ఓటేసే ఏం లాభం అతనికి? అదేదో నేను ఆ రోజు హాలిడే అని మీరు అన్నట్టు ఆ రోజు హాలిడే వస్తే చిల్ అవుతామంటారా? అట్లా ఒకవేళ నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా వచ్చి ఓటు వేయాలి అనే మోటివేషన్ రావాలంటే ఆయన చెప్పిన మాటే, ఫారిన్ కంట్రీస్లో దామాషా పద్ధతి అని ఒకటి ఉంటుంది. అంటే ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి పదవులు ఇస్తారన్నమాట, పార్టీ బేస్డ్ కాకుండా. ఇప్పుడు ఒకరికి 60% ఓటింగ్ వచ్చిందంటే ఇంకొకరికి 40% ఓటింగ్ వస్తుంది. అంటే ఇక్కడ 60% ఓటింగ్ వచ్చినోడే గెలిచినట్టు అర్థం. 40% ఓటింగ్ వచ్చినోడు వేస్టే కదా, అతను 40% మంది అతను నమ్మినారు. సో ఈ 40% ఓటింగ్ వచ్చినోడు కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలి. అలాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళ స్ట్రాటజీస్ ఏందో తెలుస్తుంది కదా. ఇక్కడ ఓన్లీ పర్సంటేజ్ ఆఫ్ 40% ఏమనుకుంటున్నారో వాళ్ళది కూడా హీ విల్ రిప్రజెంట్, వాళ్ళు కూడా రిప్రజెంట్ అవుతారు. సో మనం అలాంటి వాళ్ళని అసలు అసెంబ్లీకే పంపించాం, బాగుండని అనుకునే వాళ్ళే కానీ వాళ్ళకి ఓట్ వేయం. సో నేను వేసి ఏం లాభం ఇంకా వాళ్ళకి? బేసిక్లీ నాకు ఇప్పుడు నేను 2 టైమ్స్ వేసినా అన్నాను కాబట్టి, ఒకసారి గెలిచినారు, ఒకసారి ఓడిపోయినారు. సో ఇప్పుడు థర్డ్ టైం నేను వెయ్యాలా వద్దనే కన్ఫ్యూజన్ కూడా ఉంది నాకు. ఒకటి నేను వేసి ఏం లాభం ఇప్పుడు నేను చెప్పిందంట. ఇంకొకటి ఏంటంటే నేను వెయ్యకపోతే ఏం జరుగుతుంది అంటే, ఆ ఓటింగ్ ఈ బ్రో చెప్పినట్టు ఆ ఓటుని ఇంకొకరు లూట్ చేస్తాడు. అంటే నేను స్కోప్ ఇచ్చినట్టు ఉంటుంది, వేరే వాడు దొంగ ఓటు వేయడానికి నేను స్కోప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో వేస్తే లాభం లేదు,
నేను అనుకున్న వాళ్ళకి వేస్తే లాభం లేదు, వేయకపోతే ఇంకొక డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు నేను ఈ కన్ఫ్యూజన్లో ఉంటా.